హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యాత్ర. ఈరోజు మనం తిరుమల వచ్చామండి. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శనం చేసుకోవాలి అనే దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఫస్ట్ మనం ట్రైన్ దిగిన తర్వాత మాధవ నిలయం అని రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి. అక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఫ్రెష్ అప్ అయ్యేసి తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళే బస్సు అయితే ఏసీ బస్సు అయితే తీసుకోండి. ఎక్సలెంట్గా ఉంటుంది. తిరుమల మొత్తం ఒకసారి చూడవచ్చు, బాగుంటుంది. పెద్ద అద్దాలు ఉంటాయి దానికి. దర్శనం టికెట్స్ వచ్చేసరికి శ్రీనివాస కాంప్లెక్స్ కానీ విష్ణు నివాసంలో కానీ గోవిందరాజు చౌట్రీస్ నందు ఉదయం 4 గంటల నుంచి మనకి టికెట్స్ అయితే ఇస్తారండి. మనకి ఈ టికెట్స్ తీసుకుంటే 24 అవర్స్ తర్వాత అయితే మాత్రం దర్శనానికి టైమింగ్ ఇస్తున్నారు. దయచేసి ఈ విషయం భక్తులు గమనించగలరు. తిరుమల కొండ మీదకు వచ్చాక బస్ స్టాండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మాధవ నిలయం అని మనకి కాంప్లెక్స్ లాగా ఉంటుందండి. లాకర్ ఫెసిలిటీస్, భోజనం ఫెసిలిటీస్, తలనీలాలు ఇచ్చే వాళ్ళు అయితే ఇచ్చుకోవచ్చు. అక్కడికి వెళ్ళేసి మనం ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరాలండి. 300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా పంచ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఆడవాళ్ళు అయితే శారీ అయితే కట్టుకోవచ్చండి, లేదా మనకి పంజాబ్ డ్రెస్ ఆ టైప్లో ఏమైనా వేసుకోవచ్చు. ఆఫ్లైన్ టికెట్ ఉన్న వాళ్ళు అయితే ఇలాంటి రూల్స్ అంటూ ఏమి లేవండి. డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. టీషర్ట్స్, నెక్ బనీలు అలాంటివి ఏమి యూజ్ చేయకూడదు. జనవరి 9, 2026 నుంచి శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్స్ అయితే రద్దు పడ్డాయండి. ఓన్లీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఇది భక్తులు గమనించగలరు. 300 రూపాయల టికెట్ ఉన్నోళ్ళు కానీ ఆర్జిత బ్రహ్మోత్సవ సేవకు కానీ వెళ్ళే వాళ్ళు అయితే, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ దర్శనానికి వెళ్ళే వాళ్ళు అయితే లేపాక్షి సర్కిల్ దగ్గర అయితే ఫ్రీ బస్సులు అవైలబుల్ ఉంటాయండి. అక్కడ నుంచి మనకి 300 రూపాయల టికెట్కి కానీ లేదా ఆర్జిత బ్రహ్మోత్సవ సేవకు కానీ టికెట్ దర్శనానికి వచ్చిన వాళ్ళకి కానీ ఫ్రీ దర్శనానికి కూడా అక్కడ నుంచే బస్సులు ఉంటాయి. మనం ఏ దర్శనానికి అయితే వెళ్ళాలో ఆ దర్శనం దగ్గర బస్సు వాళ్ళు ఆపుతారు. అక్కడ దిగేసి దర్శనానికి వెళ్ళొచ్చు. చాలామంది తిరుమల వచ్చిన వాళ్ళు లగేజీ కౌంటరు ఎలా డెలివరీ తీసుకోవాలనేది అర్థం కాదండి. ఇప్పుడు మనకి తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి అక్కడ కొబ్బరికాయలు కొడతా దీపారాజన వెలిగిస్తుంటూ ఉంటారు. ఇక్కడే బీడి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఒకటి ఉంటుందండి. దానికి పక్కగా కొంచెం పైకి వస్తే లెఫ్ట్ సైడ్ ఒక గొంతు ఉంటుంది. ఆ గొంతు బారికి వచ్చేస్తే ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే, డెలివరీ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ వచ్చేసి మన లగేజ్ అనేది మనం తీసుకోవచ్చు. మొబైల్స్ కూడా తీసుకోవచ్చు. అక్కడ మనకి లోపల మనం ఇస్తాం కదా, ఆ మొబైల్స్ అన్నీ అక్కడ డెలివరీ అయితే ఇస్తారండి. తిరుమల వచ్చిన వాళ్ళు అయితే చూడవలసిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఒకటి శిలాతోరణం అండి. మీరు తిరుమల వస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేసు శిలాతోరణం. స్వామివారు మొట్టమొదటిసారిగా పాదం మోపిన ప్లేస్ అండి ఇది. ఎంతో పురాతన ప్రాచీన చరిత్ర ఉన్న ప్లేస్ అయితే ఇదండి. తిరుమల వచ్చిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. ఈ శిలాతోరణానికి పక్కనే శ్రీవారి పాదాలు కూడా ఉన్నాయండి. ఆ ప్లేస్కి కూడా ఇప్పుడు మనం వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడవలసిన ప్లేస్ వచ్చేసరికి పాప వినాశిని అండి. ఎక్సలెంట్ అండి. తిరుమల వస్తే మాత్రం కంపల్సరీగా చూడవలసిన ప్లేస్ అండి ఇది, పాప వినాశిని.
దీని తర్వాత మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసరికి పాతాళగంగా టెంపుల్ అండి. మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. తిరుమల వచ్చిన వాళ్ళు అయితే ఈ టెంపుల్ అయితే మిస్ అవ్వద్దు. ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే ఆ వాటర్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కాదు. కొండల్లో గుండా వస్తున్నాయి అవి, బయటికి ఏం కనపడట్లేదు. లోపల మాత్రం పెద్ద ఒక వాగులాగా వస్తుంది. మీకు ఆ విజువల్స్ కూడా నేను తీశాను, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడికి కొంత దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలండి. అసలు ఆ చుట్టుపక్కల గ్రీనరీ కానీ మధ్యలో మెట్లు కానీ అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు తిరుమల వచ్చిన వాళ్ళు అయితే ఒక్కసారి ఈ పాతాళగంగా ప్లేస్ అయితే ఒకసారి విజిట్ చేయండి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ స్పేస్ లేక కొంచెం అడ్జస్ట్ అవుతే వెళ్తున్నారండి లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం అసలు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. అసలు పెద్ద లోయ అది. ఆ లోయ నుంచి వాటర్ బయటకు వస్తున్నాయి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అర్థం కాలేదు. పైన ఏమో మామూలుగా రాయిలాగే ఉంది, మళ్ళీ ఆ రాయి కింద నుంచి వాటర్ బయటకు వస్తున్నాయి. ఒకసారి చూడండి ఆ విజువల్స్ అయితే అసలు మైండ్ పోయింది అసలు. మళ్ళీ అటు సైడ్ నుంచి కొంచెం లోపల అయితే అసలు ఏం లేదు. అసలు ఆ దాంట్లో పైనంతా రాయి ఉంది, కింద వాటర్ ఉన్నాయి. అసలు వండర్ అన్నమాట ఇది. ఆ తర్వాత మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే జాపాలి టెంపుల్ అండి. అసలు ఎక్సలెంట్. అసలు ఇది మామూలుగా ఉండదు టెంపుల్ అయితే. ఒక 1.5 కిలోమీటర్ అయితే మనకి మెయిన్ రోడ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అయితే మనం నడవాలండి. అసలు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. పొల్యూషన్ అసలు ఉండదు. ఈ సౌండ్స్, ఈ హారన్స్, ఈ గోల ఏమీ ఉండదండి. ప్రశాంతంగా పచ్చటి వాతావరణంలో అడవి మధ్యలో అసలు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి జాపాలి టెంపుల్. ఈసారి తిరుమల వచ్చిన వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్. 1.5 కిలోమీటర్ అయితే లోపల ఉంటుంది టెంపుల్. ఆ వెళ్తున్న దారి అయితే అసలు చుట్టూ పచ్చటి చెట్లతోటి అసలు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లని, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు అయితే ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్ళే లెఫ్ట్ చెట్టు రైట్ చెట్టు రెండు అతుక్కొని పోయి మధ్యలో దానిని చీల్చుకొని వెళ్తున్నట్టు, ఆ రెండు చెట్లను చీల్చుకొని వెళ్తున్నట్టు ఉంటుందండి దారి. ఆ రెండు చెట్లు అటు ఇటు రావడం వల్ల మధ్యలో మొత్తం నీడ పడుతుంది. ఆ ఎండ కూడా రావట్లేదు. మేము వెళ్ళింది సమ్మర్లో, అయినా ఎండ కూడా రావట్లేదు. అసలు హెయిర్ మాత్రం ఎక్సలెంట్ అండి. అసలు చల్లటి గాలి వస్తుంది. కొంతమంది అయితే అసలు అక్కడ పడుకొని ఇంకా రావట్లేదు, నిద్ర కూడా పోతున్నారు. అసలు సూపరు. ప్లస్ ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే ఇది అంజనాద్రి పర్వతం మీద ఉంటుందండి ఈ టెంపుల్. ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఇక్కడే జన్మించారని చెప్పి ప్రాణాలు అయితే చెప్తున్నాయి. షెడ్గా విజిట్ చేయండి. ఇక్కడ కోనేరు కానీ టెంపుల్ కానీ అసలు ఒకసారి చూస్తే అలా అంత బాగుంటుంది. మీరు తిరుమల వచ్చిన వాళ్ళు అయితే మస్ట్ అండ్ షుడ్ ఇది ఒకసారి అయితే విజిట్ చేయండి. విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది ఒకటి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారండి. ఇలాంటి చెట్లు అయితే కొన్ని వందల వేలు ఉన్నాయి ఇక్కడ. పెద్ద పెద్ద చెట్లు అయితే దీనికన్నా పెద్ద చెట్లు ఉన్నాయి. అసలు ఈ చెట్టు చూడండి, ఆ చెట్టుని ఏం చేయకుండా మళ్ళీ అటు ఇటు దారేశారు. సూపర్ అండి. అసలు అయితే మీరు తిరుమల వచ్చిన వాళ్ళు అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు జాపాలి అయితే కంపల్సరీగా విజిట్ చేయండి. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. అసలు ఏదో ఇంకొక ప్రపంచానికి వెళ్ళినట్టు ఉంటుంది ఇక్కడ. అసలు కనీసం బైక్ సౌండ్స్ కానీ ఆ పొల్యూషన్స్ అలాంటివి ఏమీ ఉండవు. అసలు ఒక్కసారి అయితే జాపాలి విజిట్ చేయండి అండి.
నెక్స్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ తిరుమలలో వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. మీరు తిరుమల వచ్చిన వాళ్ళైతే ఒకసారి వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చి స్వామి వారిని ఒకసారి దర్శనం చేసుకోండి. అసలు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూడా చాలా పురాతనమైన ఆలయం అండి. ఇక్కడ మూర్తి వచ్చేసరికి కృష్ణుడు వేణువు ఊదుతున్నట్టు ఉంటుందండి. మీరు తిరుమల వచ్చిన వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.